ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే శ్రీ దుర్గాభవన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనకైతే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. అన్న నమస్తే. నమస్తే అన్న. అడ్రస్ ఏంది అన్న? షాద్నగర్ కేశంపేట రోడ్, ఓకే. జై దుర్గాభవాని డైరీ ఫామ్, ఓకే. ఆర్ఆర్ డిస్టిక్ అన్న, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. తెలంగాణ. షాద్నగర్ చౌరస్తా నుంచి ఎంత వస్తుంది? షాద్నగర్ 2 కిలోమీటర్లు వస్తుంది అన్న. ఓకే. మీ తాను ఇప్పుడు ఎన్ని ఆవులు అమ్మకానికి ఉన్నాయి? 6 ఆవులు వచ్చినాయి అన్న పొద్దుగాల. ఓకే. కొద్దిగా 6 ఆవులు వచ్చినాయి. ఏ వారం వస్తాయి? సోమవారము శుక్రవారం వస్తాయి అన్న. ఓకే. సోమవారం శుక్రవారం. ప్రజెంట్ మీ తాను ప్రైస్ ఎంత నుంచి ఉంది? ఈ వారం వచ్చేసి 80,000 నుంచి 1,30,000 వరకు ఉన్నాయి అన్న. 1,30,000. ఓకే. ఎన్ని ఆవులు చూడింది, ఎన్ని ఆవులు పాలి చెట్టింది? 5 ఆవులు చూడుంది, 1 ఆవు ఈనింది ఉందన్న. ఓకే. చూసుకున్నాం రండి, ఒక్కొక్కటి కనుక్కున్నాం రండి. మనకైతే ఎడ్డెత్తిన బ్రీడ్ అనేది చూసుకున్నాం రండి. ఫస్ట్ ఒకటే పనా అన్న? ఆవు వచ్చేసి రోజు మీద 30 లీటర్లు ఇచ్చావన్న. ఓకే. హెవీ సైజు, 3వ ఈత ఆవన్న. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఈయనందా ఇది? ఈయన నీకు ఉందన్న, వారం రోజులు టైం ఉంది. చూసుకోవచ్చు. మనకైతే 28 నుంచి 30 లీటర్లు ఇవ్వచ్చు అన్న రోజు మీద. ఓకే. మెయింటెనెన్స్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ చేసుకోవాలన్న. ఓకే. చూసుకోవచ్చు. సన్నకట్టు మీరు సన్నుకట్టు ఆర్డరు, బాడీ సైజ్ చూసుకోండి. నరాలు కూడా చూసుకోండి. మనకైతే అండ్ ఈనమప్పు ఉంది కదా ఇది? ఈయన మొప్పు ఉందన్న. ఓకే. చూసుకోవచ్చు. అండ్ ఎంత టైం పెట్టుకున్నాం? వారం రోజులు టైం ఉంటుంది అన్న. వారం రోజులు. ఫ్రెండ్స్ స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకైతే 80,000 నుంచి అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈ డైరీ ఫామ్లో అయితే చూసుకోవచ్చు. ఇక్కడ అక్కడ నరాలు అట్లే ఉన్నాయి మనకి చూసుకోవచ్చు. మనకైతే సన్నకట్టు కూడా చూసుకోండి. అది ముంగల ఫేస్ కాల్ కూడా చూసుకోండి. ఇప్పుడు అయితే 3 అవుతాయి కదా? అవునన్న, 3 అవుతా. ఓకే. మళ్ళీ యావ ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి అడుగుతున్న అన్నకైతే కాల్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆవు ధర మనకైతే చూసుకోండి. వెళ్ళిపోని ఈ విధంగా అయితే ఉంది సార్ మనకైతే యావ అయితే. ఓకే అన్న. రెండో ఒక తేపనా అన్న? ఆవు వచ్చేసి 6 పండ్ల మీద ఉంది, కడలు కలుస్తున్నాయి. ఓకే. 2వ ఈత ఆవు. 2 అవుతావు. రోజు మీద 20 లీటర్ల వరకు ఇవ్వచ్చు అన్న. పూటకు 10 లీటర్లు. రోజు మీద 20 లీటర్లు. 20 లీటర్లు అన్న. 10 లీటర్లు. అవునన్న. ఈనాడానికి ఉంది. అవునన్న, ఈనాడానికి ఉంది. చూసుకోవచ్చు. ఈనాడానికి అయితే ఉందంట. వారం రోజులు టైం ఉంది. ఇంకా సంఖ టైట్ కావాలన్న. ఓకే. సంఖ సన్నుకట్టు కూడా చూసుకోండి మీరు. సన్నుకట్టు కూడా జబర్దస్త్ ఉంది. చూసుకోవచ్చు. సన్నుకట్టు కూడా చూడండి. ముంగల ఫేస్ కట్టు కూడా చూసుకోండి మనకైతే. అండ్ ఇదైతే ఈనమో ఉందంట. ఇది ఈయనకి ఉందన్న. బ్రీడా క్రాసా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ పోయింది మనకి. అవునన్న. ఇక ఇంకా అడ్డర్ కాల్స్ కూడా వేసుకోండి మనకైతే. అండ్ ప్రజెంట్ చెప్పండి దీని ధర అయితే చెప్పలేము మనకైతే. అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ధర కావాలంటే ఫోటో తీసి స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి. అన్న 3వ ఒక చెప్పనా అన్న? యా వచ్చేసి హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న. హెచ్ఎఫ్ బ్రీడ్. అవునన్న. ఓకే. రోజు మీద అన్న ఈయన నీకు వారం రోజులు టైం ఉందన్న. ఓకే. రోజు మీద 28 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. ఎన్ని పళ్ళతో ఉందన్న యావ? కడలు కలుస్తున్నాయి అన్న ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఏంటో 3 అవుతానా? 3 అవుతా అన్న. చూసుకోవచ్చు. ఆవు చూడండి. హైట్ సంఖ కానీ సన్నుకట్టు నరాలు అన్నీ చూసుకోవచ్చు అన్న. కొంచెం ఇక్కడ జరిపి అన్న. బాడీ హైట్ అంతా చూడండి. చూసుకోవచ్చు. అంతా టైట్ అయిపోతాయి ఫ్రెండ్స్. లూజ్ ఉంది కదా అదంతా నిండిపోయిన తర్వాత మంచి బ్రీడ్ అన్న. ఓకే. సన్నకట్టు కూడా ఫీట్ జాబ్ ఉంది ఫ్రెండ్స్ మనకైతే. సన్నకట్టు ముంగల ఫేస్ కాల్చి కూడా వేసుకోవాలి మనకైతే. అన్న ఇది ఎంత వరకు వచ్చారు పూటకి? అన్న రోజు మీద 28 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. రైతులు మెయింటెనెన్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 28 లీటర్లు. అవునన్న. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే రోజుగా మనకైతే 28 లీటర్ల మిల్క్ కెపాసిటీ. ఇగో అడ్డర్ కూడా చూసుకోండి. ఓకే. 3వ కథ అయితే ఈ విధంగా అవుతుంది మనకైతే. మీరు చేయలేరన్న, కొత్తగా చేస్తున్నట్టు. అన్న 4వ కథ చెప్పనా అన్న? ఈ ఆవు వచ్చేసి కడలు కలుస్తున్నాయి. ఓకే. 2వ ఈత ఆవు. 2 అవుతావు. అవునన్న. రోజు మీద 24 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. 24 లీటర్లు. 24 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. ఓకే. చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న. హెచ్ఎఫ్ బ్రీడ్. మంచి ప్యూర్ బ్రీడ్ అన్న. ఓకే. హైట్ కానీ బాడీ వెయిట్ సన్ను కానీ సన్నుకట్టు చూసుకోండి. బాగుంది. సంఖ చూసుకోండి అన్న. ఇంకా చాలా లూజ్ ఉంది. ఎక్కడన్నా చూసుకోండి. నిండిపోతుంది కదా అంతా? మొత్తం నిండిపోతుంది అన్న. ఓకే. చూసుకోవచ్చు. సన్నకట్టు కూడా చూపిస్తారండి. చూడండి. హైట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మనకైతే. సన్నుకట్టు కూడా మంచిగా లావు సన్నుకట్టు అన్న. చూసుకోవచ్చు. కొంచెం టైం ఉంది అన్న. కొంచెం కనబడట్లేదు ఇది. అవునవును. వారం రోజులు టైం ఉంది అన్న. వారం 10 రోజులు టైం ఉంది కాబట్టి. అవునవును. జర్నీలు వచ్చినాయి కదా, జర గుంజుకోపోతాయి సంకలన్నీ. అవును. ఓ 2 డేస్ అయితే రైతు తానికి పోయినాక మంచిగా కనిపిస్తాయి. మంచిగా సెట్ అవుతాయి. ఓకే. హ్యాపీగా యథార్థంగా అనుకున్నప్పుడే ఇక జర తర్వాత సెట్ అయిపోతాయి మనకైతే. చూసుకోవచ్చు. కొంచెం ఇక జరపన చూపిద్దాం. ఇది మనకు చూసుకోవచ్చు. ప్రతి ఒక్క ధర కావాలన్నా అన్న ఫోన్ నెంబర్కి కడతాను. అన్నకైతే కాల్ చేసుకోండి. స్క్రీన్ షాట్ పెట్టండి ఆవుది. వాట్సాప్లో స్క్రీన్ షాట్ ఫోటో పెట్టినా కూడా అన్ని ఆవులది ప్రైస్ చెప్తాను. ఓకే. ఎంతవరకు ఫైనల్ ధర వస్తుందో మాట్లాడుకోవచ్చు. ఓకే. చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆవుకి అయితే వెళ్ళిపోండి అండి. 5వ దగ్గరికి అన్న చెప్పండి అన్న. 5వ హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఇది. ఓకే. రోజు మీద 20 లీటర్లు ప్లస్ ఇవ్వచ్చు అన్న. రోజు మీద 20 లీటర్ల వరకు ఇవ్వచ్చు. పూటకు 10 లీటర్లు ఇవ్వచ్చు. చూసుకోవచ్చు. అండ్ మంచి హెవీ సైజ్ అన్న. బాడీ కానీ నరాలు కానీ సంఖ లైన్ చూసుకోండి అన్న. సన్నుకు సన్ను గ్యాప్ ఉండాలి ప్రతి సంఖ కూడా. ఈ లైన్ ఉండాలి. ప్రతి ఒక్క సన్నుకి గ్యాప్ ఉండాలి. అన్నీ కలిసి ఉంటే అది క్రాస్ బ్రీడ్ అవుతుంది మొత్తం.
అక్కడ అక్కడ నరాలు బాగున్నాయి. సంఖ మొత్తం ఉంటుంది అన్న నరాలు. మనం తీసుకొచ్చినప్పుడు ఒకటొకటి ఏరియా తీసుకొస్తాం. అదే చూసుకోవచ్చు. 3-4 వేల ఆవులలో ఒకటొకటి నచ్చిన ఆవులు పెద్ద పెద్ద సైజు తీసుకొస్తాం. ఓకే. ప్రజెంట్ ఇది ఎంత వరకు వచ్చిన రోజు మీద? రోజు మీద 20 లీటర్లు అన్న. రోజు మీద 24 లీటర్లు చెప్పారు కానీ 10 వరకు ఇవ్వచ్చు అన్న. 3 అవుతావు. అవునన్న. చూసుకోవచ్చు. 10 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు మనకైతే. వచ్చిన 6 ఆవులు కూడా 10+ ఇచ్చే ఆవులు అన్న. 10 నుంచి 10+ 30 బిలో. ఓకే. ఇది క్రాస్ అప్ అన్న? క్రాస్ అన్న, హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే. అవునన్న. ఓకే. చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది. లాస్ట్ అయితే వెళ్ళిపోయినా లాస్ట్ ఒక దేపనా అన్న. కడలు కలుస్తున్నాయి 2 అవుతావు. ఓకే. రోజు మీద 20 లీటర్లు ఇవ్వచ్చు అన్న. పొద్దున. అవునన్న. ఓకే. పొద్దున 7-7.5 లీటర్ వరకు ఇచ్చిందన్న. సన్నకట్టు సూపర్ ఉంది మనకైతే. చూసుకోవచ్చు. సన్నకట్టు కింద కూడా ఫీమేల్ కాఫ్ ఉంది, ఆడదూడు ఉంది. ఆడదూడు ఉందంట మనకైతే. కింద ఆడదూడు ఉంది అన్న. చూసుకోవచ్చు. దూడవాడు ఇక్కడ చూసుకోవచ్చు. ఆడదూడు ఉంది మనకైతే. ప్రజెంట్ పొద్దున 7-7.5 లీటర్లు ఇచ్చింది. ఓకే. ఎవరికన్నా కావాల్సిన రైతులు 2 పూటలు 3 పూటలు పిండి తీసుకెళ్ళండి. దీని కెపాసిటీ ఎంత వరకు ఉంది? 20 లీటర్లు అన్న రోజు మీద. రోజు మీద 20 లీటర్లు. కూడా 10 లీటర్లు. అవునన్న. ఓకే. ఇప్పుడే అయింది కాబట్టి మనకైతే జున్నుపాలే ఉన్నాయన్న. మాకు కూడా క్లియర్ అయిపోయింది అంత క్లియర్ ఉంది. జున్నుపాలే ఉంది. ఎవరికన్నా కావాల్సిన రైతులు చూసుకోవచ్చు. 2 పూటలు 3 పూటలు పిండి చూసుకోండి. 7 లీటర్లు రెడీ ఉన్నాయి జున్నుపాలే. అవునన్న. ఓకే. నిన్న ఈనింది ఆల్రెడీ. కొన్నప్పుడే ఈనిండే. ఓకే. 7 గియాలు వచ్చింది అన్నా. ఇప్పుడు ఇది ఈనింది ఎన్ని అవుతాను? 2 అవుతాను. కడలు కలుస్తున్నాయి. పనులు చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే. కళలు అయితే కలుస్తూ ఉన్నాయి. అంటే ఓకే. ఈ యావ ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడతా, అన్నకైతే కాల్ చేసుకోండి. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఓకే. నెక్స్ట్ వెళ్ళిపోవాలండి. కలగూరు